క్లిష్టమైన అతి తీవ్ర గుండె దడతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లిగేషన్ చికిత్స అందించి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టారు నిమ్స్ వైద్యులు. సీనియర్ ప్రొఫెసర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ బృందం విజయవంతంగా చికిత్స చేసి జబ్బు నయం చేశారు. భవిష్యత్తులో ఈ చిన్నారులకు ఎలాంటి సమస్య రాదని తెలిపారు. నిమ్స్లో ఇప్పటికే అత్యున్నతమైన వైద్య పరికరాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పిస్తే ఇంకా అరుదైన చికిత్సలు చేస్తామని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. లకు అరుదైన చికిత్స అందించారు నిమ్స్ వైద్యులు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ సాయి సతీష్ గారు ఉన్నారు. వారిని అడదాం. సార్ చెప్పండి సార్, మీ దగ్గరకు వచ్చే ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ అందించారు? మన దగ్గరకు మీరు చెప్పినట్టు ఇద్దరు చిన్నారులు ఒక వారం కింద తీవ్రమైన గుండె దడతో బాధపడుతూ మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు కొన్ని వారాల క్రితం డిఫరెంట్ హాస్పిటల్స్లో తిరుగుతూ, అంటే మొదటి అబ్బాయికి మన నాగులు అనే అబ్బాయికి గుండె కుడివైపు ఉండేది. ఈ అబ్బాయి 15 ఏళ్ల వయసు. ఈ అబ్బాయికి ఆల్మోస్ట్ 10-12 ఏళ్ల నుంచి ఈ గుండె తీవ్రంగా ఉంటూ ఎక్కడ ఆ తీవ్రంగా గుండె కొట్టుకుంటున్నప్పుడు కదలలేని పరిస్థితుల్లో ఉండేవాడు. డిఫరెంట్ హాస్పిటల్స్లో తిరుగుతూ ఎక్కడ వాళ్ళకు ఉపశమనం జరగక, మందులు వాడుతున్నా కానీ ఏమాత్రము ఉపశమనం అనేది జరగక మన దగ్గరికి వచ్చారు. ఇంకా రెండో అబ్బాయి నైమేష్ అని కూడా 14 ఏళ్ల వయసు అబ్బాయి. ఈ అబ్బాయి కూడా తీవ్రమైన గుండె దడతో బాధపడుతూ, హాస్టల్స్లో ఉన్న అబ్బాయి కూడా ఇంక హాస్టల్ నుంచి ఎప్పుడు గుండె దడతో బాధపడుతూ వార్డెన్ వాళ్ళు ఇతను హాస్పిటల్ తీసుకోవడం మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇంటికి పంపించేశారు. ఇంట్లో కూడా వాళ్ళ అమ్మగారు తానగారు రాత్రి 12-1 గంటలకు గుండె దడ స్టార్ట్ అయితే అబ్బాయిని హాస్పిటల్ తీవ్రపడడానికి చాలా కష్టాలు పడ్డారు. సో ఇటువంటి స్టేట్లో ఇద్దరు పేషెంట్లు మన దగ్గరికి వచ్చారు. అప్పుడు మనం వీళ్ళకు ఉన్నటువంటి అప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూసుకొని మనము అనలైజ్ చేసుకొని మనకున్నటువంటి అనుభవంతో తప్పకుండా వీళ్ళకి మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ద్వారా క్యూర్ చేయగలమనేటువంటి నమ్మకం కుదిరింది. దాని ద్వారా వాళ్ళిద్దరికీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ద్వారా మొదటి అబ్బాయిలో అయితే గుండె కుడివైపు ఉండడమే కాకుండా WPW సిండ్రోమ్, అంటే ఒక అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసేటువంటి ఫైబర్స్ కొన్ని అబ్బాయికి బై బర్తే ఉన్నాయి. దాని ద్వారా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అయ్యి నార్మల్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసే ఫైబర్స్లోకి వచ్చినప్పుడు ఒక సర్క్యూట్ ఫామ్ అయ్యి ఆ సర్క్యూట్ ద్వారా గుండె తీవ్రంగా కొట్టుకుంటూ ఈ అబ్బాయికి గుండె దడ అనేది వచ్చేది. రెండో అబ్బాయికి ఎడం వైపు ఉన్నటువంటి గుండెలో మైట్రల్ వాల్వ్ అనేటువంటి ఒక కవాటం దగ్గరలో అబ్నార్మలీ హై ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ఒక ఫోకస్ ఉన్నింది. ఆ ఫోకస్ ద్వారా హై ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి గుండెంత ప్రసారం జరిగి తీవ్రంగా గుండె కొట్టుకునేటట్టు చేసింది. ఇద్దరిని మనం ఈపీ స్టడీ ద్వారా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, ఈ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్కి కానివ్వండి, అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ఫోకస్ని కానివ్వండి బర్న్ చేసి ఈ పూర్తిగా దడ అనేది రాకుండా చేయగలిగామండి. ఇలాంటి సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతుంది? ఇలాంటి కేసులు ఇంతవరకు నిమ్స్ వచ్చాయి ముందు? సో మీరు అడిగినట్టు దీన్ని సూప్రావెంట్రులర్ టకికార్డియా అంటారు. ఈ సూప్రావెంట్రులర్ టకికార్డియా చాలా మటుకు పిల్లల్లోనూ పెద్దల్లోనూ వస్తూ ఉంటుంది, కానీ పిల్లల్లో మాత్రం వస్తే ఇది చాలా తీవ్రంగా ఉంటుంది పెద్దవారి కన్నా. ఈ చిన్నపిల్లలు నేను చెప్పినట్టు 2 రకాల కారణాలు. ఒకటి వచ్చేది అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ ఫైబర్స్ కండక్ట్, దాన్ని WPW అంటారు. రెండోది వచ్చేసి ఉన్న ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఫైబర్స్లోనే కొన్ని అబ్నార్మల్ సర్క్యూట్స్ ఫామ్ అయ్యి గుండె తీవ్రంగా కొట్టుకునేటట్టు చేస్తాయి. ఈ రెండు అడల్ట్స్లోనూ చిన్నపిల్లలను రెండిట్లోనూ కావచ్చు, కానీ మనకున్న ఈ పిల్లల్లో గుండె కుడివైపు ఉంటూ అబ్నార్మల్ ఎలక్ట్రిక్ ఫైబర్స్తో పాటు అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ 3 ఒకే పేషెంట్లు ఉండడం చాలా అరుదు. మా వైద్య పరిభాషలో కూడా దీన్ని డెక్స్ట్రోకార్డియాసైటస్ ఇన్వర్సెస్ WPW సిండ్రోమ్ అంటారు. ఇటువంటి మేము మెడికల్ లిటరేచర్గా రివ్యూ చేసినప్పుడు ఇటువంటి అరుదైన కేసులు మాకు ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ చేయడం అని కూడా చాలా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఈ చిన్నపిల్లల్లో హార్ట్ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అబ్నార్మల్ నార్మల్ టిష్యూకి మధ్య డిస్టెన్స్ కూడా ఫ్యూ మిల్లీమీటర్స్ కన్నా తక్కువ ఉంటుంది. అటువంటిప్పుడు మన కెథిటర్ అబ్నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేసేటప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఏమాత్రం తగిలినా నార్మల్ టిష్యూకి డ్యామేజ్ అయితే తగిన పేషెంట్ నార్మల్ ఎలక్ట్రిసిటీ కండక్షన్ బ్లాక్ పై పేస్ మేకర్ అవకాశం పడుతుంది. సో ఇవన్నీ అనేది చిన్నపిల్లల్లో ఇవి చేయడం చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ఈ ఎనర్జీ డెలివరీ చేయడం. ఈ చికిత్సకు ఎన్ని గంటల సమయం పట్టింది? ఎంతమంది వైద్యుల బృందం? ఈ చికిత్సకు మనకు 2 నుంచి 3 గంటలు పట్టిందండి. మొదటి పేషెంట్కి 3 గంటలు పట్టింది, రెండో పేషెంట్కు 2.5 గంట పట్టింది. దీంట్లో నాతో పాటు మా వైద్యులు డాక్టర్ హేమంత్, డాక్టర్ సునీత, డాక్టర్ అజయ్, డాక్టర్ మోనికా, డాక్టర్ అనురాగ్ ఉన్నారు. నర్సింగ్ సిస్టర్లు వచ్చి డాక్టర్ ఫ్లారెన్స్ మాతో ఉన్నారు. నర్సింగ్ టెక్నికల్ స్టాఫ్ ప్రమీల రాణి, ఓంప్రకాష్, రామారావు. సో మేము ఇంతమంది టీము కలిసి ఈ పేషెంట్కు సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ చేసి పూర్తిగా ఆరోగ్య సమకూర్చడానికి సహకరించడం జరిగింది. మాతో పాటు చిన్నారులు ఉన్నారు.
ఇట్లా ఉండే నీకు ఎలాంటి సమస్యలు నిమ్స్కి వచ్చే ముందు ఎట్లా ఉంది, వచ్చాక ట్రీట్మెంట్ జరుగుతుంది ఎట్లా ఉంది? అంటే ఇంతకుముందు అంటే బాగా 240 250 కొట్టుకున్నాయి స్పీడ్గా హార్ట్. కొట్టుకున్నప్పుడు బాగా చెమట వచ్చేది, బాగా తడిసిపోయేటన్ని. ఇంకా నాకు అర్థం అయ్యేది కాదు, ఎవరన్నా సౌండ్ చేస్తుంటే కోపం బాగా వచ్చేది. ఇంకా నాకు హార్ట్ బీట్ శ్వాస తీసుకున్నప్పుడు గుండె నొప్పి లేసేది బాగా. ఇంకా నేను పండుకునేటోడిని, అర్థం కాదు, అది ఎప్పుడో నిద్రలో పోయేది. ఇంకా సో మనతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు. మరి చెప్పండి, ఇప్పుడు మీ పిల్లలకు సంబంధించి అంటే ఇంతకుముందు ఇక్కడికి రాకముందు ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఎలా చూపించారు, ఇక్కడికి వచ్చాక చూపించామండి. ఆరోగ్య జాగృతి ఇటు కిమ్స్లో చూపించాం, మళ్ళీ హైదరాబాద్ కిమ్స్లో కూడా చూపించాం, ఏజ్లో కూడా చూపించాం. వాళ్ళు ఊరికే డేట్ ఇస్తున్నారు, ఇతని రైట్ సైడ్ ఉండేసరికి వాళ్ళకి ధైర్యం సరిపోట్లేదు చేయడానికి. వాళ్ళు ఊరికే అపాయింట్మెంట్ ఇవ్వడం వదిలేస్తున్నారు అనమాట. ఇక మేము యూట్యూబ్లో చూసాం, సార్ గురించి ఒక ఇద్దరు చెప్పారు ఆంధ్రాలో, పెద్ద డాక్టర్ గారు. అక్కడ నుంచి ఇటు సార్ గారికి వచ్చాం, సార్ ద్వారా చెప్పించాం. ట్రీట్మెంట్ పట్ల ఏం చెప్తారు నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ సంబంధించి? నెంబర్ 1 సార్ అయితే అందులో బాగుంది ట్రీట్మెంట్. స్టాఫ్ కానీ వాళ్ళు టైంకి నర్సులు కానీ జూనియర్ డాక్టర్లు కానీ మంచిగా వస్తున్నారు, వాళ్ళు చాలా బాగుందండి. ఎట్లా ఉంది అప్పటికి బాబుకి ట్రీట్మెంట్ ముందు ఇప్పుడు ఎట్లా ఏం తేడాలు గమనిస్తున్నారు? మా వాడికి 240 కొట్టుకుంటుందండి గుండె నిమిషానికి, ఇప్పుడు 65-70 అలా వచ్చింది. హ్యాపీ అండి కొంచెం అయితే. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు నిమ్స్ ఆసుపత్రి వైద్యులు అయితే అరుదైన ఘనత సాధించారు చెప్పాలి. గుండె దడతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అటు ట్రీట్మెంట్ అందించి వారికి మళ్ళీ పునర్జన్మ అందించారని కూడా చెప్పాలి. కెమెరామెన్ లక్ష్మణ్తో IST న్యూస్ హైదరాబాద్.